హాయ్ అండి. చికెన్ లివర్ ఫ్రై చేసుకుందాం. ముందుగా మూకుడు పెట్టి దాంట్లోకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. మనం ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టుగా ఆయిల్ పోసుకోవాలి. నూనె బాగా కాగాలండి. కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి అలా వేయకుండా ఉల్లిపాయలు కూడా వేసేయాలండి. ఒక ఉల్లిపాయ అయితే ఒక ఉల్లిపాయ సరిపోద్ది. చిన్న అయితే రెండు వేసుకోవచ్చు. అలా ఉల్లిపాయలు వేసేసాక కొంచెం సాల్ట్ వేసుకుంటామండి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుందాం. రెండు కలిసేలా తిప్పుకోవాలండి. మొత్తం అల్లం ఉల్లిపాయ ముక్కలకి పసుపు సాల్ట్ అన్నీ పట్టేలా తిప్పుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే హైలో పెట్టి మాడిపోతే ఉడకము. సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి బాగా. ఇప్పుడు కడిగిన కారం లివర్ ఉల్లిపాయ కడుపుని ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నామండి. నేనైతే 1 కేజీ వరకు అయితే తీసుకున్నామండి. ఉల్లిపాయ వేసుకుంటే కొంచెం గ్రేవీలా వస్తుంది. అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కాబట్టి నేను ఉల్లిపాయ వేసానండి. లేదంటే ఉల్లిపాయ లేకుండా కూడా వేసుకోవచ్చు. అదన్నా కూడా ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేయాలండి. మధ్యలో రెడీగా ఉంటుందండి. అప్పుడు కలిపేసుకున్నాక వేయాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. బాగా మగ్గిపోతే ఆ కళలోకి వచ్చేసేయండి. అల్లం పేస్ట్ వేసుకుని ఇంట్లో ఫ్రెష్గా దంచుకుని అయితే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. అల్లం పేస్ట్ మొత్తం కలిసేలా కలిపేసుకోవాలండి. మొత్తం ముక్కలు పెట్టాలండి. అల్లము బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ మొత్తం ముక్కలు పట్టేలాగా. ఇప్పుడు కారం వేసుకుందాం. సరిపడా కారం వేసుకోవాలండి. సరిపోయేంత కారం వేసుకొని మళ్ళీ కారం కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం నేను నూరుకున్న మసాలా వేస్తానండి. టేస్ట్ కొంచెం ఉంటుంది. గసగసాలు, ధనియాలు, వాడుకాయ, అవన్నీ మసాలా వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. కాజు ఫ్రై మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలాలు, కరివేపాకు, కొత్తిమీర కూడా మొత్తాన్ని ముక్కలు పచ్చడిగా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా తింటారండి. బాగా రెడీ అయిపోయింది. అలా మొత్తం మగ్గిపోయేదాకా అలా ఉంచాలి. చాలా టేస్ట్గా అన్నంలోకి కలుపుకొని తినచ్చండి. కూర మంచిది, చాలా బాగుంటుంది. మంచిగా వచ్చింది. లాస్ట్ అన్నంలో చక్కగా కలుపుకొని తినచ్చు. పైకి కిందకి హ్యాపీ